మనం ఏరిచ్చినప్పుడు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఈ సెక్షన్లో హ్యాపీ బర్త్డే పొలిషన్ సీనన్నయ్య హ్యాపీ బర్త్డే పొలిషన్ సీనన్నయ్య హ్యాపీ బర్త్డే పొలిషన్ సీనన్నయ్య తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు జనసేన బాహుబలి నీతి నిజాయితీకి పేరు బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మొట్టమొదటిగా మన ఇంటి దగ్గర కార్యక్రమం ఈ ఎవరైతే తోపుడు బళ్ళు కి ఉండే వాళ్ళు ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఏదో రకంగా సాయపడాలనే ఉద్దేశంతో దాదాపుగా ఒక 15 బళ్ళని రెడీ చేసి ఈ రోజున ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పేద మహిళలకు చీరలు పంపిణీ కానీ అలా ఇవాళ రోజున దాదాపుగా 15 కార్యక్రమాలు ఒక టౌన్లో మాత్రమే ఉన్నాయి. ఎవరికి వారు వాళ్ళంతా స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. అలాగే బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ఎమ్మెల్యే గారు తాను చేతుల మీదుగా చేయాలనుకున్న కార్యక్రమం కాబట్టి ఇవాళ మా సొంత నిధులతో ఈ యొక్క 15 వాహనాలని మనం రెడీ చేసి నిరుపేదలకి అందించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన పుట్టినరోజున ఎప్పుడు పుట్టినరోజు అని ఆయన ఏది కూడా చేసుకోడు, కానీ ఒక పుట్టినరోజు మనకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది, ఏదో ఒకటి చేయాలి అని తాపత్రయం ఉంటుంది. కాబట్టి అట్లాంటి రోజున కూడా సేవలో చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇవాళ ఈ 15 రెడీ చేసి వారికి ఇవ్వడం జరిగింది. అలాగే రేపనే రోజున వారికి బళ్ళు ఇచ్చాం కదా అనే ఇది కాదు, వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉంటాం. అలాగే ఆయనకి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరగాలని చెప్పేసి మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని అమ్మవారు ఆశీస్సులతో ఆయనకి కలగాలని చెప్పేసి పొద్దున్నే బల్సులం గుడిలో కూడా ఆయన మీద ఆయన బర్త్డే సందర్భంలో ఆయనకి పూజలు కూడా అమ్మవారికి పూజలు కూడా చేసి అమ్మవారి కటాక్షాన్ని ఆయన మీద ఉండేలాగా చేసిన మన జన సైనికులు అవ్వనొచ్చు, కూటమి నాయకులు అవ్వనొచ్చు, వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన వీర మహిళలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు కానీ మా తమ్ముళ్ళు కానీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎమ్మెల్యే గారి తరఫున. ఖచ్చితంగా ఇవాళ రోజున మరెన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అన్నిటి ద్వారా ఎంతోమంది పేదలకి మంచిని అందించే ఉద్దేశంతోనే మేము చేస్తూ ఉన్నాం. ఏదైతే అంటే నేను మాట్లాడకూడదు అనుకుంటూనే మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే కొంచెం నిన్న పేలిన కొన్ని మాటలకి నిన్న కూడా చెప్పాను నేను, నీ చిట్టా రెడీ అయ్యి ఉంది, నీ ఇంటికి రావడానికి కూడా జనం ఉన్నారు, నీకు డబ్బు ఇచ్చిన వాళ్ళందరూ కూడా చిట్టా రెడీ చేసుకుని ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీ ఇంటికి రావడానికి రెడీగా ఉన్నారు. నువ్వు వెనక్కి ఇచ్చే పద్ధతిలో ఏమన్నా డబ్బులు ఉన్నాయేమో చూసుకో, నేను తీసుకున్నానని నువ్వు ప్రూవ్ చేస్తే 100కి 1000 రూపాయలు నేను ఇస్తాను. అర్థమైందా? నువ్వు నిన్న మాట్లాడిన మాటలకి నేను ఎప్పుడు ఇస్తానే ఉంటారు కౌంటరు. నువ్వు నీ నోటి నుంచి వచ్చిన ఏ క్వశ్చన్కైనా సరే నా దగ్గర సరైన సమాధానం ఉంది. నేను ఇవాళ నుంచి మొదలు పెడితే నీకు చెప్తున్నాను, ప్రతిరోజు నేను కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నీ చిట్టా అంతా రెడీ చేసాం. నీ ఇంటికి రావడానికి చాలామంది క్యూలు కడుతున్నారు మా ఇంటి దగ్గర. నేను ఇప్పుడు దాకా పట్టించుకోవాలి, ఎందుకులే, ఇప్పుడు ఎవడ పాప నడిపోతాడు, మనకెందుకు, మనం ప్రజలకు ఉపయోగపడ్డామా లేదా అనే ఆలోచనతోనే మేము ఇప్పుడు దాకా రాజకీయాలు చేసాం. ఎవరైనా వస్తే సాయం చేసి పంపించాలనుకున్నాం. కానీ నువ్వు మాట్లాడిన మాటలకి నాకు కూడా అంటే ఎందుకు అని మాట్లాడకుండా నేను నా పని చూసుకుని వెళ్ళిపోయే మెంటాలిటీ నాది. కానీ నువ్వు నన్ను రెచ్చగొట్టి మాట్లాడేస్తున్నావు. ఖచ్చితంగా నీకు ఖచ్చితమైన కౌంటర్ ఇస్తాను. నేను నిన్న కూడా చెప్పాను, అంటే అబ్బాయిది అన్నావు కదా, మీ అబ్బాయిది వేసిందేమో, మీ అబ్బాయికి అలవాటు అయిపోయింది, నేను కూడా అలా చేస్తాను అనుకుంటున్నామో. కానీ మనది ఆ స్టైల్ కాదబ్బా, మేము చదువుకున్నాం కదా, కొంచెం ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాం కదా, కొంచెం ఎథిక్స్ ఉంటాయి. నీకులాగా మేము అంత బజార్ను పడి అలాంటి పనులు చేయలేం. ఇలాంటి తోపుల బళ్ళ దగ్గర కూడా నువ్వు ఎంత తెప్పించుకున్నావు నా దగ్గర ఇది ఉంది, రికార్డు ఉంది.
ఖచ్చితంగా తొందరలో రికార్డు కూడా బయట పెడతాను. నువ్వు రెడీగా ఉండు డబ్బులు ఇవ్వడానికి వెనక్కి. లేకపోతే అక్కడ క్యూ పెరుగుతా ఉంది. ఆళ్ళు నీ ఇంటికి వస్తారు. నువ్వు నేను తీసుకున్నానని ప్రూవ్ చేస్తే మటుకు 100కి ₹1000 నేను ఇస్తానని చెప్తున్నాను నేను. 100 నేను తీసుకున్నానని చెప్తే దానికి ₹1000 వెనక్కి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు ప్రూవ్ చెయ్యి. నీకు దమ్ముంటే. అది. కానీ ఇలాంటి రోజు నేను మాట్లాడాలనుకోలేదు. బట్ స్టిల్ నీకు కౌంటర్ ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను కాబట్టి ప్రతిరోజు ఇస్తాను. అందులో డౌటేం లేదు. మరొకసారి ఇలాంటి కార్యక్రమంలో ఆయన గురించి అనవసరం గాని, వేస్ట్ గాని ఒకటి మాత్రం చెప్తున్నాను. బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ ఉంది మన దగ్గర. బొలిశెట్టి ట్యాక్స్ సిస్టమ్ లేదు. నీలాగా కీ ట్యాక్స్ అనేది. సో మరొకసారి నీకు నేను ఇది మళ్ళీ చెప్పుకుంటూ అందులో భాగంగానే ఇది కూడా బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారానే మేము ఈ 15 కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా మరిన్ని బర్త్‌డేస్‌కి ఇలాంటి సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర అవుతుంది తప్ప మేము ట్యాక్స్ వేసే సిస్టమ్ మా దగ్గర లేదు. సో ఖచ్చితంగా ఇలాంటిదే ఈ రోజున మనందరం మన ఎమ్మెల్యే గారికి మీ అందరి తరఫున నేను కూడా ప్రత్యేకంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.